ప్రభు యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తలకింటపై ఎత్తి పట్టుకుని బైబిల్ పళ్ళు పాడదాం. దాని కొరకై నాతో మాట్లాడు స్పష్టంగా ప్రభువా, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. అండి, దేవుని వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం మొదటి భాగాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 742వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు, నీవు బహు ప్రియుడవి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా దేవా, మరి నీవు మహోన్నతుడు అయినటువంటి దేవుడవుగా ఉండి ఈ రోజున నా హృదయంలో నివసించడానికి కొరకు ఇష్టపడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మీరు చేసిన మహా ఉన్నతమైన శిలువ కార్యం ద్వారా, ఆ బలియాగం ద్వారా మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నేను శిక్షార్హుడని, ఉగ్రతకి పాత్రుడనైనటువంటి నా జీవితంలో మీరు పూజార్హుడైనటువంటి దేవుడవుగా ప్రభువా, స్తుతికి పాత్రుడుగా, ఆరాధనకి యోగ్యుడుగా ఉండిన ఆయన మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీవు ఒక్కడవే రక్షించడానికి సమర్థుడైన దేవుడవుగా వ్యక్తిగతంగా నన్ను కూడా లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ఈరోజు నన్ను రక్షించిన నీ గొప్ప రక్షణ కార్యమంతటిని బట్టి నేను కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ శరీర మాంసంలో పాలు పొందడానికి పూర్వము మమ్మల్ని మేము పరీక్షించుకుని సరిచేసుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికలను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన ధ్యాన అంశము ఈ దినమంతా కూడా హోరేబు కానీ సియోర్ కానీ ఎక్కడైనా మన ధ్యాన అంశం ఏంటి, వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే దానియేలు, నీవు బహు ప్రియుడవి. దీని మీదే మాట్లాడతాను సాయంత్రం కూడా. కాబట్టి మీరు ఇప్పుడు విన్నాము కదా 2 వర్తమానాలు, ఇంకేం వింటాంలే, వీడి మాటలు చాలులే, మళ్ళీ సాయంత్రం కూడా ఈయనే ఏం చూస్తాం, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చూస్తాం కానీ అనుకుని ఆగిపోవద్దు దయచేసి. మీరు సాయంత్రం రండి, 6:30 గంటలకంతా బయలుదేరి రండి. అవసరమైతే పాస్టర్ గారు ఆ వ్యాన్ 2-3 సార్లు తిప్పుతారు, పోనీ మిమ్మల్ని తీసుకొస్తారు. లేదంటే మీరే మీ సౌకర్యం ఉంటే వాటితో రండి. ఇంకా సాయంత్రం కూడా ఇంకొక 5 సంగతులు, మరి శ్రేష్టమైన సంగతులు దానియేలు పుస్తకంలో నుంచి నేర్చుకోవడానికి కొరకు మనం ప్రయత్నం చేద్దాం. సరే, మంచిది. ఉదయకాల సమయంలో మన వర్తమానం యొక్క అంశము బల్ల కొరకై దానియేలు, నువ్వు బహు ప్రియుడవి అన్నాడు. కాబట్టి దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు? మరి మనము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాము కదా, మరి మనం కూడా దేవునికి బహుప్రియులమేనా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా, పరీక్షించుకోవాలి. ప్రభు బలలో పాలు పొందడానికి పూర్వము పౌలు ఒక మాట అన్నాడు. కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమని, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనలైపోతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందక
పోదుము అన్నాడు. కాబట్టి ప్రభువుల్లో పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాలి, సరిచేసుకోవాలి, యోగ్యమైన విధానంలో ప్రభువులలో పాలు పొందాలి. ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, దానియేలు దేవునికి బహుప్రియుడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు కదా, మరి నేనెందుకు పొందట్లేదు? ఇప్పుడే కాదు కదా, ఎన్నో సంవత్సరాల క్రితం యేసు ప్రభువా నేను రక్షకుడిగా అంగీకరించాను. మరి అప్పటి నుంచి ప్రభువు నేను ఆరాధిస్తున్నాను, ప్రభు యొక్క శరీర రక్తమాంసం నేను పాలు పొందుతున్నాను. మరి నేను దేవునికి బహుప్రియమైనటువంటి కుమారుడినేనా, నేను దేవునికి బహుప్రియమైన కుమార్తెనేనా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవడానికి వరకు చూద్దాం రండి. దానియేలులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏంటో ఉదయం హోరేబులో 2 లక్షణాలు చెప్పాను. ఒకటి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారము దానియేలు అంటాడు, నేను రాజు భుజించే ఆహారం తిని నన్ను నేనేం చేసుకోను, అపవిత్రపరుచుకోను అంటున్నాడు. అంటే దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే ఆ వచనం ఆధారం చేసుకుని ఏం చెప్పానంటే, పొద్దున్న నేను దానియేలు తన పవిత్రతని, తన పరిశుద్ధతని, తన సాక్ష్యాన్ని, తన జీవితాన్ని దానియేలు ఏం చేసుకున్నాడో తెలుసా? కాపాడుకున్నాడు. ఎక్కడా కూడా తన పరిశుద్ధతని అపవిత్రపరుచుకున్నటువంటి వాడు కానే కాదు. తను జీవించిన జీవితకాలం అంతా కూడా తన పవిత్రతని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టే దానియేలు దేవునికి బహు ప్రియుడయ్యాడు. దాంట్లో నుంచి మనమేమి పరీక్ష చేసుకోవాలి అంటే, ఒకప్పుడు మనం కూడా అపవిత్రులమే, ఒకప్పుడు మనం కూడా అపరిశుద్ధులమే. లోకంలో పడిచెడు తిరుగుతున్న మనల్ని కూడా పరిశుద్ధుడైన యేసు ప్రభువారు మరి తన పరిశుద్ధ రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి ఈ రోజున మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, తన పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, తన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందే ఆధిక్యత ఇచ్చి వాటి ద్వారా కూడా మనల్ని పరిశుద్ధపరిచినాడు. కాబట్టి మనమేం పరీక్ష చేసుకోవాలా? ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో పాపాత్ముడమైనటువంటి అపవిత్రులమైనటువంటి నిన్ను యేసు ప్రభువారు శిలువ బలియాగం ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరిస్తే ఆ పరిశుద్ధతని కాపాడుకుంటున్నావా, లేకపోతే మళ్ళీ పాడు చేసుకుంటున్నావా? పరీక్ష చేసుకోవాలా. గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు నా ఆలోచన, నా తలంపులు, నా చూపులు, నా మాటలు, నా వినికిడి, నా నడవడిక, నా ప్రవర్తన, ఈవెన్ నా వస్త్రధారణ ద్వారా కూడా పరిశుద్ధతని కాపాడుకుంటున్నానా, లేకపోతే మళ్ళీ ఎక్కడైనా లోకమాలిని వంటించుకుని అపవిత్రపరచబడుతున్నానా అని పరీక్ష చేసుకోవాలి. మొదటిది. రెండవది, అదే 1వ అధ్యాయము 18వ వచనంలోన చూస్తూ వచ్చినాము. ఏమని? దానియేలు దైవికమైనటువంటి జ్ఞానము సంపాదించినటువంటి వాడు. అంటే తన జ్ఞానాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు దానియేలు. అంటే జ్ఞానానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించాడు దానియేలు అని చూసాం. కాబట్టి ఇందాక మనం చూసాం, అజ్ఞానులమైనటువంటి మనల్ని దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం కూడా కాపాడుకుని జ్ఞానానుసారమైన భక్తి కలిగి ఉండాలి అని కొన్ని సంగతులు చెప్పాను. జ్ఞానానుసారమైన భక్తి అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలమన్నాడు. కాబట్టి నువ్వు దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి భక్తి జీవితాన్ని నువ్వు చేస్తున్నావా లేదా అని పరీక్ష చేసుకోవాలి. అంటే అసలు నువ్వు దేవుని యందు భయముతో కూడిన భక్తి కలిగి ఉన్నావా లేదా అని పరీక్ష చేసుకోవాలి. దాని కొరకు పొద్దున 5 సంగతులు చెప్పాను. అంటే నీ భక్తి దైవికమైన భక్తేనా, నీ భక్తి దైవికమైన జ్ఞానానుసారమైనటువంటి భక్తేనా కాదా అని నువ్వు పరీక్ష చేసుకోవాలి. అంటే నీ భక్తిలో 5 సంగతులు ఉండాలి. అది ఏ భక్తి అయినా అవనివ్వండి. నువ్వు చేసే భక్తిలో ఈ 5 సంగతులు ఉంటేనే అది జ్ఞానానుసారమైన భక్తి అని చెప్పాను. మొదటిది ఏంటిది? దేవుడంటే, ఏ దేవుడికైతే నువ్వు భక్తి చేస్తున్నావో ఆ దేవుడంటే నీకేముండాలా? భయం ఉండాలా. ఉంటుందా చెప్పండి? ఈ రోజుల్లో దేవుడు అంటే భయము ఎవరికి ఉండట్లా. దేవుడు అంటే భయము. యేసుప్రభు అన్నాడు, శరీరాన్ని మాత్రమే చంపి ఆత్మని చంపని మనుషులకి మీరు భయపడుతున్నారు, కానీ శరీరాన్ని ఆత్మని రెండింటిని కూడా నరకంలో పడవేయగా శక్తి కలిగినటువంటి దేవునికి మీరేలా భయపడకుందరు అన్నాడు. మనిషికి భయపడుతున్నాడు కానీ దేవునికి ఏం చేయట్లా, భయపడట్లా. కాబట్టి అంటే నీ భక్తిలో దేవుడు అంటే భయం లేని భక్తి. అది ఏం భక్తి? అది ఉత్తుత్తి భక్తి అంటాను నేను. కాబట్టి మన భక్తిలో ఏముండాలో తెలుసా? ఏ దేవుడికైతే నువ్వు భక్తి చేస్తున్నావో ఆ దేవుడు అంటే నీకేముండాలా? భయం ఉండాలి, మొదటిది. రెండవది, ఏ దేవుడికైతే నువ్వు భక్తి చేస్తున్నావో ఆ దేవుడు అంటే నీకేముండాలో తెలుసా? గౌరవం ఉండాలా.
మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అన్నాడు, కుమారుడు తన తండ్రిని గౌరవిస్తున్నాడు కదా, దాసుడు తన యజమానిని ఘనపరుస్తున్నాడు కదా, మరి నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానినైతే నాకు రావాల్సిన గౌరవం ఏమాయను అని సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్నే అడుగుచున్నాడని రాయబడి ఉంది అక్కడ. అర్థమైందా? ఈ రోజున క్రైస్తవ సమాజంలో నేను అంటాను, క్రైస్తవ సమాజంలో విశ్వాసులకి దేవుడంటే బొత్తిగా ఏం లేదు చెప్పండి. భయం ఇందాక అయిపోయింది. రెండో మాట చెప్పండి, గౌరవం లేదండి, రెస్పెక్ట్ లేదు. బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్, వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద లార్డ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం గౌరవించే వారిలాగా ఉండాలి. దేవుణ్ణి గౌరవిస్తున్నామో లేదో నువ్వు పరీక్ష చేసుకోవాలంటే, దేవుడంటే అసలు భయం ఉందో లేదో నువ్వు పరీక్ష చేసుకోవాలి అంటే, నేను అంటాను దేవుడంటే భయం ఉన్నా, దేవుడంటే గౌరవం ఉన్నా, 11 గంటలకు ఆరాధన అంటే 11:15 నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే నీకు దేవుడంటే భయం ఉన్నట్లు, నీకు దేవుడంటే గౌరవం ఉన్నట్లు. అట్లా లేదు అంటే కష్టం. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వెనుకోకుండా అటు ఇటు తిరుగుతున్నావంటే నీకు దేవుడంటే భయం లేదు, గౌరవం లేదు. నువ్వు దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత దేవుని వాక్యాన్ని అనుకోకుండా నువ్వు నిద్రపోతున్నావు, లేకపోతే నువ్వు అటు ఇటు చూస్తున్నావు, లేకపోతే నీ ఆలోచన ఎక్కడో ఉంది, నీ బాడీ ప్రెజెంట్, నీ మైండ్ ఆబ్సెంట్లో ఉంది అంటే నీకు దేవుడు అంటే భయము లేదు, సరిగదా, గౌరవం అంతకంటే లేనే లేదు. అదే మనిషి అయితే, అదే ఒక రాజకీయ నాయకుడైతే ఎవడైనా వచ్చి మీకు ఇల్లు ఇస్తాను రమ్మన్నాడు, ఇక్కడికి వచ్చి కూర్చోమన్నాడు, 7ంటికి రమ్మన్నాడు అంటే పొద్దున్న 5ంటికి వెళ్ళి కూర్చుంటున్నావే అంటే ఒక తుచ్చమైన మనిషికి భయపడుతున్నావు, ఒక తుచ్చమైన మానవుడిని గౌరవిస్తున్నావు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడికి ఏం చేయట్లా, భయపడట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు. అంటే నీ భక్తి ఏం భక్తి? అది ఉత్తుత్తి భక్తి. జ్ఞానానుసారమైన భక్తి కలిగి ఉండాలి, జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు అంటాడు రోమపత్రిక 10వ అధ్యాయంలో, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదంటాడు ఇజ్రాయెల్. కాబట్టి మనకి జ్ఞానానుసారమైన భక్తి ఉండాలి. మూడవది, నీ భక్తిలో దేవుడంటే ఏముండాలో తెలుసా? ప్రేమ ఉండాలా. మొదటిది దేవుడంటే భయం ఉండాలా, రెండవది దేవుడంటే గౌరవం ఉండాలా, మూడవది దేవుడంటే ప్రేమ ఉండాలా. ప్రేమ అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు చెప్పండి అంటే అందరు చేయి చూపిస్తారు. మరి నువ్వు ప్రేమిస్తున్నావు అన్నదానికి నిదర్శనం ఏంటి, రుజువేంటి? ఎట్లా చెప్పగలవు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని? అంటే ఈ గోడల మీద లేకపోతే ఈ స్టిక్కర్స్ లేదా బళ్ళు మీద స్టిక్కర్స్ అంటించుకుని జీసస్ లవ్స్ యూ, ఐ లవ్ జీసస్ అని అంటే స్టిక్కర్స్ అంటించుకుంటే ప్రేమించినట్లా? మరి ఎట్లా మరి ప్రేమించినట్లు? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో యోహాను అన్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట అన్నాడు. అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు అని నువ్వు చెప్పాలి అంటే మొదట నువ్వు దేవుని ఆజ్ఞలను ఏం చేయాలా? గైకొనాలా. మరి దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు? చూసారు, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. బ్రదర్, యు ఆర్ టెల్లింగ్ రాంగ్. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. పొద్దున వీళ్ళకి పడింది క్లాసు, అందుకని వీళ్ళు ఇటు నుంచి సరైన సమాధానం చెప్తున్నారు. మీకు పడలేదు కదా, అందుకని మీరు అదే చెప్తున్నారు. 10 ఆజ్ఞలు ఎక్కడిచ్చినాడు? పాత నిబంధనలో ఇచ్చినాడు. ఇప్పుడు ఏ నిబంధనలో ఉన్నాం మనము? క్రొత్త నిబంధనలో ఉన్నాం. అంటే పాత నిబంధన ఓల్డ్ సిలబస్, పాత సిలబస్ అయితే ఇప్పుడు న్యూ సిలబస్. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు క్రొత్త సిలబస్లో రాస్తేనే మార్కులు వేస్తాడు, పాత సిలబస్ రాస్తే కొట్టేస్తాడు. కాబట్టి క్రొత్త నిబంధన సంఘం మనం, పాత నిబంధన సంఘం కాదు. క్రొత్త నిబంధన ప్రకారం ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు యేసు ప్రభు? 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఏంటా 2 ఆజ్ఞలు? ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవానే ప్రేమించు, నాట్ సేవించు, ప్రేమించు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31లో ఉంటుంది, మీరు చూస్తూ ఉండే, నేను చెప్తా ఉంటా. ప్రేమించు అన్నాడు. ఇది మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ గుండె మీద చేయేసి, పాస్టర్ గారు నేను ప్రభువుని ప్రేమిస్తున్నానండి చెప్పగలవా? ప్రభువుని ప్రేమిస్తున్నానని గుండె మీద చేయేసి చెప్పాలి అంటే ఈ 2 ఆజ్ఞలు పాటిస్తున్నావో లేదో ఒకసారి చెక్ చేసుకుని చెప్పాలా. ప్రేమిస్తున్నావా నిజంగానే నీ పూర్ణ హృదయంతో ప్రభువుని? పాస్టర్ గారు 2వ అబ్బాయి అన్నాడు, పొద్దున ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. సరే, నేను ఇప్పుడు ఇట్లా అడుగుతున్నాను, ఎందుకు పూర్ణ హృదయము పూర్ణ హృదయము పూర్ణ హృదయము అని మీరు బైబిల్ ఎక్కడ చూసినా కానీ పూర్ణ హృదయము పూర్ణ హృదయం అనే మాట ఎందుకు రాయబడింది? ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? మీరు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారో లేదో చెప్పేస్తాను నేను ఇప్పుడు. ఎందుకు పూర్ణ హృదయం అన్నాడు? మీ ముగ్గురు బైపీసీ స్టూడెంట్సే కదా, మీరు ఇంకా స్పీడ్గా చెప్పాలా. నేను అడిగింది జస్ట్ పూర్ణ హృదయము అనే పదానికి అర్థం చెప్పండి అన్నాను.
ఆహాహా, మీరు చాలా వివరణ ఇస్తున్నారు. నేను అడిగే ప్రశ్నలంతా వన్ వర్డ్ ఆన్సర్ అంతే. ఎందుకు పూర్ణ హృదయము అన్నాడు అంటే నేను చెప్తాను. మీరు బైపీసీ స్టూడెంట్సే కదా, లేకపోతే 10th క్లాస్లో కూడా సైన్స్ చదివిన వాళ్ళే కదా. నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకు పూర్ణ హృదయం అనే మాట ప్రతిసారి బైబిల్లో రాయబడిందంటే, అకార్డింగ్ టు సైన్స్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ ద 4 chambers హార్ట్. సైన్స్ ప్రకారము మానవుని యొక్క హృదయము 4 గదులు కలిగినటువంటి హృదయం. ప్రతిసారి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు పూర్ణ హృదయం అనే పదం రిపీట్ చేయడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఈ 4 గదుల్లో కూడా గది నెంబర్ 1 దేవుడు, గది నెంబర్ 2 దేవుని మాటలు, గది నెంబర్ 3 దేవుని వాక్యము, గది నెంబర్ 4 దేవుని పాటలు లేదా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 4 గదుల్లో కూడా దేవుడు నివాసం చేసిన హృదయంతో నువ్వు ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని ప్రేమిస్తే అది పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించినట్లు. ఇప్పుడు చెప్పు పాస్టర్ గారు, రెండో అబ్బాయి, పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమిస్తున్నావా? గది నెంబర్ 1లో దేవుడు ఉన్నాడా? గది నెంబర్ 2లో దేవుడు ఉన్నాడా? గది నెంబర్ 3లో దేవుని వాక్యం ఉందా? గది నెంబర్ 4లో దేవుని మాటలు ఉన్నాయా? అట్లా 4 గదుల్లో దేవునితో నింపబడి దేవుణ్ణి ప్రేమించడమే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే మొదటి ఆజ్ఞ నెరవేర్చడం. రెండవ ఆజ్ఞ ఏంటి? నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా అట్లాగే నువ్వేం చేయాలా? ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా అంటే మళ్ళీ పాస్టర్ గారు రెండో అబ్బాయి ధైర్యం చేసి అన్నాడు, ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పు, నీ గుండె మీద చేసి నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అట్లాగే ప్రేమించాలి అంటే, నువ్వు మంచి వైట్ కలర్ కాటన్ షర్ట్ వేసుకున్నావు, అది నిన్ను ప్రేమించుకోవడం. ఇప్పుడు నీ ఫ్రెండ్స్లో కానీ, లేకపోతే నీతో పాటు చదువుకునే వాళ్ళలో కానీ, లేకపోతే నువ్వు ప్రయాణం చేసేటటువంటి సర్కిల్లో కానీ ఎవరైనా వస్త్రం లేకుండా పడి ఉన్న వాడికి ఇదే వైట్ కలర్ షర్ట్ ఇంకొకటి తీసి వాడికి తొడిగించిన అనుభవం ఉందా ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో? నువ్వు చికెన్ బిర్యానీ తింటా ఉన్నావు కదా, కనీసం తినడానికి తిండి లేక రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడిపోయి ఉన్న వాడికి ఒక రోజున ఒక ప్యాకెట్ రైస్ హోటల్లో కొని తీసుకుని వెళ్ళి, బిడా ఈరోజు తిను అని ఇచ్చిన అనుభవం ఉందా? లేదంటే అప్పుడు ఇతరులను మనం ఏం చేయట్లేదు, మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాము కానీ ఇతరులను ఏం చేయట్లేదు. కాబట్టి జాగ్రత్త బిడ్డ. నీ భక్తి జ్ఞానానుసారమైన భక్తి అయితే, ఏ దేవునికైతే భక్తి చేస్తున్నావో ఆ దేవుడు అంటే నీకేముండాలో తెలుసా? ప్రేమ ఉండాలా. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను ఏం చేయాలా? గైకొనాలా, నెరవేర్చాలి. ఇది 3. 4వది, ఏ దేవుడికైతే నువ్వు భక్తి చేస్తున్నావో ఆ దేవుడు అంటే నీకేముండాలా? విధేయత, ఒబీడియన్స్ ఉండాలా. బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ వచ్చినారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడని రాయబడి ఉంది. కాబట్టి విధేయత చాలా ప్రాముఖ్యం. చెప్పు, ఇప్పుడు నీ గుండె మీద చేసి దేవుని మాటకి లోబడుతున్నావా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా? చూపించట్లా. అందుకనే బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం ఆఖరి భాగంలో రాయబడి ఉంది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దాంట్లో నుంచే వచ్చింది ఇంగ్లీష్ కొటేషన్, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలులు అర్పించే దానికంటే దేవుని మాట వినుట శ్రేష్టము. ఉందా విధేయత నీ భక్తిలో? లేకపోతే కష్టం. 5వది, దేవునిలో నమ్మకత్వము కలిగి ఉండాలని భక్తి జీవితంలో. 101వ కీర్తన 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడి ఉంది, ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతనితో నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుతానన్నాడు. ఒక రోజునట మనం చనిపోయి దేవుని న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడట దేవుడు మనల్ని ఏమనాలట? నమ్మకమైన మంచి దాసుడా. ఈ 3 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఇన్ని సంవత్సరాలని క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో దేవునిలో నమ్మకత్వం కలిగి బ్రతకాల బిడ్డ. అలా తన జ్ఞానానుసారమైన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు దానియేలు. కాబట్టే దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. 3వ సంగతి చెప్తాను. 3, 4, 5 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుదామా?
అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ సందర్భాన్ని చెప్తాను, వినండి. వాక్యాన్ని వివరించడానికి ముందు ఏంటి సందర్భము అంటే, ఒక రోజున బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజర్ అనేటటువంటి చక్రవర్తికి ఒక కల వచ్చిందట. కల వచ్చిన తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, ఇంకా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఆ దేశంలో, జ్ఞానులు, శకునగాండ్రు, మరి ఇంకా మంత్రిక విద్యలు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ పిలిపించాడు నెబుకద్నెజర్ రాజు. పిలిపించి అన్నాడు, అబ్బాయి నాకు రాత్రి ఒక కల వచ్చింది, దాని అర్థం చెప్పాలి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మేము చెప్తామంటే మేము చెప్తామన్నారు. ఇప్పుడు వెంటనే నెబుకద్నెజర్ అన్నాడు, ఒక నిమిషం ఆగండి, నాకు కల వచ్చింది మాట నిజమే, కానీ ఇప్పుడు నాకు ఏం కల వచ్చిందో ఆ కళ నేనేం చేశాను, మర్చిపోయాను. ఇప్పుడు నేను కళ మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు జ్ఞానులు కదా, శకునగాండ్రు కదా, మాంత్రిక విద్య అన్నీ తెలిసిన వాళ్ళు కదా, మీరు మన ఆస్థానంలో ఉన్నారు కదా, మీరేం చేయాలంటే రాత్రి నాకు ఏం కల వచ్చిందో చెప్పాలి. ఫస్ట్ ఆ కళ యొక్క భావం ఏంటో చెప్పాలన్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఏ రాజా తూచ్, అట్లా ఎవడో చెప్పలేడు, మేమే కాదు ఈ రాజ్యంలో ఎవడో చెప్పలేడు. ఎవడైనా కళ చెప్తే భావం చెప్తాడు, కానీ ఏం కలగన్నావో చెప్పమంటే ఎవడో మనం చెప్పగలమా? మనం చెప్పలేం. ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు ఈ కళ వచ్చిందండి అంటే, ఏదో మనకు తెలిసిన 4 మాటలు ఆ కళకి లింక్ అయ్యాయి ఏదో చెప్తాం. అది కూడా ఒరిజినల్గా చెప్పంలే, మనం ఏదో అవతలోడిని సాటిస్ఫై చేయడానికి 2 మాటలు చెప్పి పంపిస్తాం. అలా కాకుండా ఎవడన్నా వచ్చి, పాస్టర్ గారు నాకు రాత్రి ఒక కళ వచ్చిందని, కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, భావం చెప్పాలి అన్నారు అనుకోండి, ఏమవుతాం మనం? లాగా ఒకటి బీగుతా ఎలా కనపడుతున్నారా నేను అని చెప్పి. ఇప్పుడు రాజుకి కోపం వచ్చింది. రాజు కోపం వచ్చి అన్నాడు, మొత్తం మన సంస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయమన్నాడు. చంపేయమంటే ఇప్పుడు చంపేయడానికి వచ్చినవాడు ఫస్ట్ ఎక్కడికి వచ్చారు? దానియేలు దగ్గరికి వచ్చారు వాళ్ళు, వీళ్ళందరినీ చంపుకోకుండా వచ్చంటే అప్పుడు దానియేలు అన్నాడు, అయ్యా మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము చెప్తామని. అప్పుడు తన స్నేహితుల దగ్గరికి వచ్చి దానియేలు అంటున్నాడు, అబ్బాయి మనం అందరం కలిసి రాత్రంతా ప్రార్థన చేద్దాం, తప్పకుండా మర్మములను బయలుపరచగలిగిన దేవుడు మనకి తప్పకుండా బయలుపరుస్తాడు అన్నటువంటి మాటని మనం చదివాం. ఇప్పుడు దాన్ని వివరిస్తాను. ఇది సందర్భం, వెనక జరిగిన సందర్భం. ఇప్పుడు దానియేలులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? ఎన్నోది? ఇది 3వది కదా. దానియేలులో ఉన్న 3వ గొప్ప లక్షణం ఏంటి? ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే, దానియేలు అంటున్నాడు, వాళ్ళ 3 స్నేహితుల్ని పిలిచి 4 కూర్చుని ఒక గదిలో తలుపేసుకుని రాత్రంతా ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేశా. అంటే దానియేలుకున్న 3వ లక్షణం ఇట్లా రాసుకుందామా? ఏమని? దానియేలు కలిసి ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడండి. అందుకు దానియేలు దేవునికి ఏమయ్యాడో తెలుసా? బహుప్రియుడవుతూ వచ్చినాడు. కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉండాల విశ్వాసే నా జీవితంలో. మీరు ఉదాహరణకి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సమనే వనంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళిపోయాడా? వెళ్ళలా. 9 మందిని అక్కడ కూర్చోబెట్టాడు. ఇంకొక 3 యాకోబు, యోహాను, పేతురు, 3 తన వెంట తీసుకుని వెళ్ళి కలిసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దానియేలు జీవితంలో కూడా మనం చూస్తే, పర్లేదులే నేనే జ్ఞానం కలిగినోడిని, 1వ అధ్యాయంలో నాకు చాలా జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, కాబట్టి నేను చాలా జ్ఞానం కలిగినోడిని, నేను వెళ్ళిపోయి ఎలాగైనా సరే చెప్పేస్తాను అనుకోలా. దానియేలు తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళ 3తో కూర్చున్నాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. అంటే దానియేలులో ఉన్న 3వ లక్షణము కలిసి ప్రార్థన చేసేవాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న ఓ ప్రియమైన సియోను సంగమా, ఓ సియోను విశ్వాసి, ఇప్పుడు చెప్పి నీ గుండె మీద చేసి కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉందా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేటటువంటి విశ్వాసులేనా మీరు? లేకపోతే సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరులు కలిసి ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా జీవితం ఉందా మీ జీవితంలో? లేకపోతే ఎవరికి వాళ్ళే అన్నట్లుగా ఉందా? జాగ్రత్త బిడ్డ. దానియేలులో నుంచి మనం నేర్చుకునేటటువంటి 3వ లక్షణం లేదా 3వ పాఠం ఏంటి అంటే, తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసేవాడు. మనకు తెలుసు కదా, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు కదా, ఏమని? ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు, 4కి 4 కర్రలు ఇచ్చి విరక్కొట్టండ్రా అంటే 4 టకటక ఇరగొట్టేశారు. అయితే ఈసారి 4 కర్రలు ఒకే కట్టగట్టి ఇరక్కొట్టండ్రా అంటే ఎవడు కూడా వాటిని విరక్కొట్టలేకపోయారు. కాబట్టి ఈ కథలో మనం నేర్చుకునే నీతి ఏంటి? కలిసి ఉంటే కలదు సుఖం.
ఒక చోట మరి అడవిలో ఒక సింహం ఉంది. రోజుకు ఒక ఆవుని ఏం చేస్తూ ఉంది, చంపేసి తినేస్తూ ఉంది. ఒక రోజున 4 ఆవులు 4 దిక్కుల్లో రోజుకొక ఆవుని చంపి తినేస్తూ ఉంటే, ఒక రోజు 4 ఆవులు కలిసి ఒక చోటే మేస్తూ ఉన్నాయి. సింహం వచ్చింది తిందామని, కానీ 4 కలిసి వాటిని ఏం చేసినాయి, ఎదిరించింది సింహాన్ని అని. దీంట్లో ఈ కథలో, ఈ చిన్న కథలో మనం నేర్చుకునే నీతి ఏంటి? ఐకమత్యమే మహాబలం కదా. 133వ కీర్తన 1వ వచనంలో రాయబడింది బైబిల్లో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడింది. ఇప్పుడు ఈ 3 ఇల్లిస్ట్రేషన్స్, ఉపమానములను బేస్ చేసుకుని నువ్వు చెప్పు పాస్టర్ గారు, మేము కలిసి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడినండి, చెప్పగలవా? చెప్పండి బిడ్డ, చెప్పగలరా? అయితే ఇప్పుడు నేను ఇట్లా అంటాను, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పగలమని తల ఊపారు కాబట్టి నేను అడుగుతున్నాను పరీక్ష చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న చెప్తాను, మీ నోట్స్లో రాసుకుని దాని కింద సమాధానం రాయండి. హూ ఈజ్ యువర్ ప్రేయర్ పార్ట్నర్? నీతో కలిసి ప్రార్థన చేసే ప్రేయర్ పార్ట్నర్ ఎవరు? చెప్పండి, సమాధానం రాయండి. ఎవరు? నో, జనరల్ లైఫ్లో అడుగుతున్నాను నేను. ఉన్నారా ఎవరైనా? చేసుకుంటా, వెరీ గుడ్. అయితే అట్లయితే మంచిదే. మిగతా వాళ్ళ సంగతి అడుగుతున్నాను. హూ ఈజ్ యువర్ ప్రేయర్ పార్ట్నర్ అంటే నీతో కలిసి ప్రార్థన చేసే ప్రార్థనా పార్ట్నర్ ఎవరు? పార్ట్నర్స్ చాలామంది ఉంటారు కదా, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, ఇంకా చాలా వర్క్ పార్ట్నర్స్ ఉంటారు కదా. ఇప్పుడు నేనేం అడిగానంటే, హూ ఈజ్ యువర్ బిజినెస్ పార్ట్నర్ అని అడగట్లా, లైఫ్ పార్ట్నర్ అని అడగట్లా. హూ ఈజ్ యువర్ ప్రేయర్ పార్ట్నర్? ప్రేయర్ పార్ట్నర్. వెరీ గుడ్. వీళ్ళు చెప్పిన సమాధానం కరెక్టే. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు కాబట్టి ఆమెకి ప్రేయర్ పార్ట్నర్ ఆయన, ఆయనకి ప్రేయర్ పార్ట్నర్ ఆమె. మిగతా వాళ్ళ సంగతి అడుగుతున్నాను నేను. ఉన్నారా ఎవరైనా ప్రేయర్ పార్ట్నర్స్? చేసుకుంటారు, వెరీ గుడ్. అన్నీ మీరే చెప్తున్నారు, మిగతా వాళ్ళని అడుగుతున్నాను నేను. ఇక అయితే ఇప్పుడు మీకు ఒక్కళ్ళకే ఇస్తాం మేము బల్లా. మిగతా వాళ్ళకి హూ ఈజ్ యువర్ ప్రేయర్ పార్ట్నర్? యంగ్ బ్రదర్స్, నీ ప్రేయర్ పార్ట్నర్స్ ఎవరు? అది రోజునా లేకపోతే అప్పుడప్పుడా? వెరీ గుడ్. కాబట్టి కలిసి ప్రార్థన చేసుకునే అనుభవం కలిగి ఉంటే అప్పుడు మీరు దేవునికి ఏమవుతారో తెలుసా? ప్రియమైన వారు అవుతారు, బహుప్రియమైన వారు అవుతారు. ఇది 3. 4వ సంగతి చూపిస్తాను. ఇటు పక్కన 2వ అధ్యాయము 26వ వచనం. 2వ అధ్యాయం 26వ వచనం, త్వరగా. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని దానియేలును అడగ. అక్కడ ఆగండి. ఇప్పుడు రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు దగ్గర తీసుకొస్తే రాజు అడుగుతున్నాడు, అబ్బాయి నేను కల మర్చిపోయాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను. నేను మా ఇక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు, ఈ గారడి విద్య కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళందరిని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, కళ చెప్తే భావం చెప్తాము కానీ నీ కళ ఏంటో మేము చెప్పలేము, మేమే కాదు ఎవడో చెప్పలేడు అన్నారు. ఇప్పుడేం నువ్వు వచ్చావు చెప్తానని, నీకు చెప్పడం శక్యమేనా అని అడిగాడు. అదేనా అక్కడ ఉన్న మాట? అడిగాడు. అడిగితే దానియేలు ఏమంటున్నాడు? 27 చూడండి. దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పచాలు. 28 అయితే మర్మములను బయలుపరచగల దేవుడు. అక్కడ ఆగండి. ఇప్పుడు దానియేలులో ఉన్న గొప్పతనం ఏంటి? మీరేమైనా కనిపెడితే చెప్పండి. కాదు, దేవుణ్ణి మహిమపరిచాడనే పదం కంటే కూడా దేవుణ్ణి హెచ్చించాడనే పదం చెప్పచ్చు. ఎట్లా చూడండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, వినండి. ఇప్పుడు దానియేలుని తీసుకొచ్చారు. అబ్బాయి నువ్వు చెప్పగలవా అన్నాడు 26లో. అంటే మనమైతే ఏం చెప్పేవాళ్ళని చెప్పండి? నేనా ఎట్లా కనిపిస్తున్నాను? 1 నిమిషంలో చెప్పేస్తాను నేను అని ఉండేవాళ్ళం మనమైతే, అవునా కదా? అన్నాడా? అనలా. ఇప్పుడు 27లో ఏమంటున్నాడు దానియేలు? నీకొచ్చిన ఈ కళ, ఈ మర్మమును ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులు కానీ, గారడి విద్య కలిగిన వారు కానీ, శకునగాండ్రు కానీ, జ్యోతిష్కులు కూడా ఏం చేయలేరు. మళ్ళీ ఇక్కడ కూడా ఆగుదాం. వీళ్ళెవ్వరూ చెప్పలేరు కానీ నేను ఒక్కడనే చెప్పగలను అని అన్నాడా? అక్కడ కూడా అనలా. ఇప్పుడు 28కి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఈ మర్మములను బయలుపరచగలిగిన దేవుడు. అది
ఒకే ఒక్కడున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎవరు? నేను కాదు, దేవుడు. అది దానియేలు దేవునికి బహుప్రియుడు అవడానికి కలిగిన కారణం ఏంటి అంటే, దానియేలు అన్నాడు నేను కాదు చెప్పేది, ఎవరు? దేవుడు. అంటే దేవుణ్ణి ఏం చేసినాడు? ముందు పెట్టాడు. తను ఎక్కడున్నాడు? వెనుకున్నాడు. లేదా దేవుణ్ణి హెచ్చించాడు, తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. దేవుణ్ణి ఘనపరిచాడు, తను వెనక ఉన్నాడు. అందుకే దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి, మనం ఎందుకు బహుప్రియులు అవ్వట్లేదు? మనమే ఆ ప్లేస్లో ఉంటే మనమేమనే వాళ్ళం? నేను చెప్పనా? దేవుడు కాదు నేనే అంటున్నారా అనట్లేదు చెప్పండి చాలామంది. నేను ఒక మాట చెప్పనా? ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఎన్ని మొత్తం చెప్పండి, ఏబిసిడీలు ఎన్ని? అట్లా ఆల్ఫాబెటికల్ అంటారు కదా, ఎన్ని లెటర్స్? 36 అంటున్నారు ఇటు. 20 అంతేనా? వెరీ గుడ్. 26 లెటర్స్ కదా. 26 లెటర్స్ ఒకసారి మీరు చిన్నప్పటి నుంచి దిద్దిని అన్నీ ఇట్లా అనుకుని ఇమాజిన్ చేసుకోండి. 26 లెటర్స్ ఎక్కడో ఒక చోట అన్ని లెటర్లు ఏమైనాయి చెప్పండి? బెండ్ అవుతాయి. ఏ, బి, సి, డి అంటే ఎక్కడో చోట ఏమవుతున్నాయి? బెండ్ అవుతున్నాయి. బెండ్ అవని ఒకే ఒక లెటర్ ఏంటి? ఐ అంతే. ఎక్కడైనా బెండ్ అయిందా? బెండ్ అవ్వలేదు. 26 లెటర్లు అన్ని లెటర్లు బెండ్ అవుతాయి, కానీ ఐ అనే లెటర్ ఏమవుతుంది చెప్పండి? బెండ్ అవ్వదు. ఐ అంటే ఏంటి? నేను ఒక మాట చెప్పిన, చాలా సంఘాల్లో ఐ స్పెషలిస్టులు ఎక్కువ ఉంటారు. ఐ స్పెషలిస్ట్ అంటే ఆప్థమాలజిస్ట్ కాదు, ఐ స్పెషలిస్ట్ అంటే నేను. మాథ్యూ గారు, నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే పాట పాడేవాళ్ళు లేడు, నేను లేకపోతే కంజరి కొట్టేవాడు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు లేడు, నేను లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు లేడు. ఎవరు? నేను. అందుకనే మనం ఏమవట్లేదు చెప్పండి దేవునికి. కానీ దానియేలు ఏమన్నాడు? నేను కాదు, దేవుడే. ఇదే మాట ఎవరన్నారు కొత్త నిబంధనలో? పౌలు అన్నాడు, ఇకను జీవించు వాడను నేను కాదు, నాలో క్రీస్తే ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. నేను కాదు జీవించేది అంటే దాని అర్థమైంది నేను ఎప్పుడో ఏమైపోయాను, చచ్చిపోయాను. నేను క్రీస్తే నా యందు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండండి సంఘంలో. నేను కాదు ప్రభువా. అందుకనే కదా 115వ కీర్తన 1వ వచనము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అనే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఎవరు కనపడాలా? నేను కనపడాలి. కాబట్టి నేను అనుకున్నంతసేపు వీడు నేను అన్నాడు. మీకు టైం లేదు కానీ చూపించట్లేదు నేను. మీరు చూస్తే నా నామ ఘనత కొరకు నా అన్నాడు 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు. ఆ తర్వాత ఏమయ్యాడు? గడ్డి తిన్నాడు. మీరు ఇంకో సంగతి చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయంలోకి వెళ్తే ఆడు అంతే, నాది అన్నాడు. వాడిని ఏమన్నాడు దేవుడు? ఒరే వెర్రివాడా, యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు దేవుడు. కాబట్టి నా కాదు, దేవుడు దావీదు అంటాడు, నాదంటూ ఈ లోకంలో ఏది లేదు, నాకు ఇచ్చినవన్నీ నీవే ప్రభువా అన్నాడు. కాబట్టి జాగ్రత్త. దానియేలు నువ్వు బహుప్రియుడు. ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే, నేను కాదు రాజా చెప్పేది, ఈ లోకంలో మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు ఈ శకునగాండ్రు గారడి విద్య వాళ్ళు కూడా చెప్పలేరు రాజా, ఎవ్వరం చెప్పలేము. ఎవరు చెప్పగలంటే పరలోకమందున్నటువంటి దేవుడొక్కడే. అంటే దేవుణ్ణే ఘనపరుచుతున్నాడు, దేవుణ్ణే హెచ్చిస్తున్నాడు, దేవుణ్ణే ముందు పెడుతున్నాడు, తను వెనుకున్నాడు. చూసావా, ఇది త్యాగం. అట్లాంటి మంచి మనసు దానియేలు కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. రండి 5వ చెప్పి నేను ముగించేస్తాను. 2వ అధ్యాయం 49వ వచనం, 48 కూడా చూద్దాం. 48, 49. అప్పుడు రాజు దానియేలును బహుగా, అక్కడ ఆగండి, దానియేలును బహుగా ఏం చేశాడట రాజు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు హెచ్చించాడు దానియేలుని? రాజు ఎందుకు హెచ్చించాడు? అది కరెక్ట్ ఆన్సర్. అబ్బా, పొద్దున్నుంచి నువ్వు నాతో ఉండేసరికి సెట్ అయిపోయినావు బిడ్డ. నువ్వు 10 రోజులు నాతో తిరిగితే ఇక నేను రావాల్సిన అవసరంలో నువ్వు చెప్పేస్తావు వాక్యం. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పినాడు. ఎందుకు? ఇందాక పాయింట్లో దానియేలు తనేం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజు తన్నేం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. చదవండి ఇప్పుడు కంటిన్యూషన్.
బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మెషకు అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని, దానియేలు మనసు చూడండి, చెప్తాను, నా వైపు చూడండి. 48వ వచనంలో ఎప్పుడైతే దానియేలు కళ చెప్పాడో, కళ భావము కూడా వివరణ చెప్పాడో, రాజు చాలా సంతోషపడ్డాడు. ఇతను భలే కరెక్టే చెప్పాడే, నిజమే, నేను కనిన కళ ఈ కళ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, దీని భావం ఇదా అని చెప్పి ఇప్పుడు దానియేలుని హెచ్చించి అతనికి ఏమిచ్చాడట, గొప్ప దానములు ఇచ్చాడట, సంస్థానం అంతటి మీద మరి అధిపతిగా నియమించాడు, జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనల్నే హెచ్చించాడండి రాజు, బహుమతులు ఇచ్చాడు, అవార్డులు ఇచ్చాడు, రివార్డులు ఇచ్చాడు, శాలువా కప్పాడు, సన్మానం చేశాడు, క్యాష్ ప్రైజ్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? రాజా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను చక్కగా గుర్తించావు, నన్ను చక్కగా కనపరిచావు, థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ 49లో చూస్తే దానియేలు మనసు ఎంత మంచిదో మనం చూడొచ్చు. అక్కడ ఆగి దానియేలు అంటున్నాడు, రాజునొద్ద మన రిక్వెస్ట్, నాట్ ఆర్డర్, కమాండ్ చేయట్లేదు, ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్, మనవి చేసుకుంటున్నాడు. ఏమని? రాజా, ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్, ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది రాజా అన్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఏంటి చెప్పు దానియేలు అంటున్నాడు, నా స్నేహితులు 3 రాజా షద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారే, ఇప్పుడు నేను ఈ కళ భావం చెప్పానంటే నా ఒక్కడి గొప్పతనము, నా ఒక్కడి శక్తి సామర్థ్యాలు, నా ఒక్కడి కష్టమో కాదు రాజా. మేము 4 ఏం చేశామంటే, ఇదిగో కలిసి ప్రార్థన చేసాం, గదిలో అందరం రాత్రంతా ప్రార్థన చేసాం, ఆల్ నైట్ ప్రేయర్ చేసాం. మేము రాజుగారి కళ చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి, లేకపోతే ఊర్లోని జ్ఞానులందరూ చంపేస్తానన్నాడు అని మేము 4 కలిసి ప్రార్థన చేసాం. కానీ నువ్వు మాత్రం బహుమతులు ఇచ్చింది ఎవరికి? నాకు ఒక్కడికే ఇచ్చావు. కానీ ఇది తప్పు రాజా, నేను అట్లా ఒక్కడిని తీసుకుని వెళ్ళిపోతే ఒకవేళ నీ దృష్టికి నేను మంచోడిని అవుతానేమో, కానీ దేవుని దృష్టికి నేనేమవుతాను? వేషధారిని, మోసగాడిని అయిపోతాను. కాబట్టి అట్లా కాదు రాజా, జరిగిన సంగతి ఇది, నా ఒక్కడిదే కాదు ఆ క్రెడిట్, ఎదుగో నాతో పాటు షడ్రకు మెషకు అబేద్నెగో అనే నా 3 స్నేహితులు, మేము 4 కలిసి ఒక గదిలో కూర్చుని రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు రాజా అంటే, అప్పుడు వెంటనే వాళ్ళ 3 కూడా రాజు ఏం చేసినాడు, అక్కడ సంస్థానంలో వాళ్ళని విచారణకర్తలుగా అధిపతులుగా నియమించాడు. అంటే ఇప్పుడు నా 5వ మాట కదా ఇది, ఏం రాసుకోవచ్చో తెలుసా? హీ హ్యావ్ ద కన్సర్న్ ఆన్ హిస్ ఫ్రెండ్స్, తన స్నేహితుల పట్ల అక్కర కలిగి ఉన్నాడు దానియేలు. ఎంత మంచి మనసు కదా. ఇప్పుడు పరీక్షించుకోవడానికి నన్ను ఇట్లా చెప్పనివ్వండి, ఒకవేళ మనమే ఉన్నామనుకోండి, మన మనస్తత్వం చెప్తాను చూడండి, మానవులంగా మన మనస్తత్వం. ఇప్పుడు మనల్ని ముఖ్యమంత్రి గారు పిలిచి, మీకు ఈ ప్రాంతంలో ఒక మంచి స్థలం వచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ఇప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇంటికి వచ్చి భార్యతో చెప్తాం. ఏమని చెప్తావు? అమ్మాయి, ఇవాళ నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచారు, ఇక్కడ మనకి మంచి స్థలం ఇచ్చి మంచి ఇల్లు కట్టిస్తానన్నాడు, కాబట్టి నువ్వేం చేయాలి? కనీసం పైన ఉండే మన ఇంటికి గల ఆంటీకి కూడా చెప్పకూడదు. నువ్వు వాళ్ళకి తెలిసిన దానికి ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముందు మనల్ని ఇంట్లోంచి అలగొట్టేస్తారు. లేకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడతారు, ఏమనంటే, వీళ్ళకి ఇల్లు ఇవ్వడం ఏంటండి బాబు, మీరు అసలు ఇలా అట్లాంటి వాళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళు కాదని చెప్తారేమో. అందుకని నువ్వేం చేయద్దు, ఎవ్వరికీ చెప్పద్దు. ఎప్పటి వరకు చెప్పద్దు? మనం ఇల్లు గృహప్రవేశం అయ్యి లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఎవ్వరికి కూడా చెప్పద్దు. ఇదేనా మన నైజం చెప్పండి? అంతేనా? లేకపోతే ఇంకొక వైపు చూపిస్తా, అంతేనా? లేకపోతే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు నిన్ను పిలిచి, నీకు ఈ ప్రాంతంలో ఒక మంచి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానయ్యా అంటే, థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు అని చెప్పి అక్కడే కూర్చుని, ముఖ్యమంత్రి గారు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, ఏమనుకోకండి ఇట్లా అడుగుతున్నాను, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇదిగో మరి మా మందిరంలోనే లేకపోతే మా ఇంట్లోనే పైన ఒక 2 వృద్ధులు ఉంటారండి, పాపం వాళ్ళకు కూడా ఇల్లు లేదండి, వాళ్ళు కూడా అద్దెంట్లోనే ఉంటున్నారండి, వాళ్ళు చాలా వృద్ధులండి, వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగా చూడలేదు, వాళ్ళకి ఇల్లు లేదండి, మీరు ఏమనుకోకపోతే కొంచెం వాళ్ళకు కూడా మా ఇంటి పక్కనే ఒక ఇల్లు ఇవ్వండి అని అడిగే మహానుభావులు ఎవరైనా ఉంటే మీ గుండె మీద చేయేసి చెప్పండి. ఎవ్వరూ ఉండవు.
అమ్మో ఇప్పుడు వాడికి కూడా ఇమ్మని అడిగితే నాకున్నది ఎక్కడ తీసేస్తాడో, ఎందుకు వచ్చిన గోళ్ళే అని దండం పెట్టి సైలెంట్గా మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వచ్చేసి వాళ్ళ ఆవిడని పిలిచి సైలెంట్గా చెవిలో చెప్పి, నువ్వు ఎవరికి చెప్పనే, పొరపాటు నువ్వు ఎవరికైనా చెప్పావా మనకు వచ్చి నీళ్ళు కూడా ఏమవుతుంది, పోతుంది. ఇది మన నైజం. అందుకని మనం ఏమవట్లేదు చెప్పండి ఎవరికి. అది దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు? హీ హ్యావ్ ద కన్సర్న్ ఆన్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితుల పట్ల అక్కర కలిగి ఉంది. చాలు 5 సంగతులు. మిగతా 5 సంగతులు రాత్రి యూత్ మీటింగ్లో చెప్తాను. ఇంకా శ్రేష్టమైన సంగతులు చెప్తాను. అట్లా చెప్పుకుంటా పోతే 35-36 సంగతులు ఉన్నాయి అదే పుస్తకంలో నుంచి. చెప్పి నా మైండ్లో అట్లా ఫీడ్ అయిపోయినందుకు కళ్ళు మూసుకుని చెప్పేస్తున్నాను. 5 సంగతులు చెప్పాను ఇప్పుడు. ఏమేంటి? 1, తను పరిశుద్ధతని కాపాడుకున్నాడు, ఎక్కడ అపవిత్రపరచుకోలేదు. 2, జ్ఞానానుసారమైన భక్తి కలిగి జీవించాడు తప్ప అజ్ఞానమైనటువంటి భక్తి చేసిన వాడు కానే కాదు. 3, కలిసి ప్రార్థన చేసేటటువంటి మంచి ప్రార్థన పరుడు. 4, దేవుణ్ణి గణపరిచాడు, తనను తాను తగ్గించుకున్నాడు, నేను కాదు దేవుడే అన్నాడు. 5, తన స్నేహితుల పట్ల అక్కర కలిగి ఉన్నాడు. ఈ 5 శ్రేష్టమైన గుణలక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మనం కూడా దేవునికి ఏమవుతాం చెప్పండి? బహు ప్రియులు అవుతాం. ఇప్పుడు ఎవరి శరీర రక్త మాంసంలో పాలు పొందుతున్నామో తెలుసా మనం? ఎవరి శరీర రక్త మాంసాలు అవి? అమ్మా దేవుని అని నాకు కూడా తెలుసు కదా సార్, కరెక్ట్గా చెప్తారని అడిగినాను. ఎవరివి? యేసుక్రీస్తు అని కూడా తెలుసాయి నాకు. ఎవరివి? మనం ఎందుకని బాబు అవి? కాదు చెప్పనా నేనే. యేసు ప్రభువుని గురించి ఆయన బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు రాగానే మత్తయి సువార్త 3:17 ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు అన్నాడు. అవునా? 1. 2, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనము 4, 5, 6 వచనాలు అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈ 2 వచనాల్లో దేవుడు ఏమన్నాడు యేసు ప్రభుని? ఈజ్ మై బిలవ్డ్, ఈయన నాకు బహు ప్రియుడు అన్న. ఇప్పుడు చెప్పండి ఎవరి శరీర రక్త మాంసాలు అవి? బహుప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, దేవునికి బహుప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. ఇప్పుడు దీంట్లో ఇవాళేనా మీరు కొత్తగా పాలు పొందుతుంది? ఇదే ఫస్ట్ టైమా? కాదుగా, ఎప్పటి నుంచో పాలు పొందుతున్నారుగా. అంటే ఈ పాటికి మీరు కూడా ఏమైపోయి ఉండాలి, అంతేగా. ఇప్పుడు ఆయన శరీర రక్త మాంసం, ఇప్పుడు తండ్రి పోలిక లేక బిడ్డకు వస్తాయి. ఇప్పుడు ఆయన శరీర రక్త మాంసంలో నువ్వు పాలు పొందుతున్నావు అంటే ఆయన దేవునికి ప్రియకుమారుడు, ఆ ప్రియకుమారుడు శరీర రక్త మాంసం పాలు పొందుతున్నావు అంటే ఈ పాటికి నువ్వు కూడా ఏమైపోవాలా? అవ్వాలి. కానీ అయ్యావా? అవ్వలేదు. అంటే ఎక్కడో లోపం ఉంది. ఏంటి ఆ లోపము అంటే ఇప్పుడు చెప్పిన 5 లక్షణాలు పరీక్ష చేసుకుని సరి చేసుకుందాం. ప్రభు చిత్తమైతే సాయంత్రము ఇంకొక 5 లక్షణాలు ఉన్నాయి ఇదే వాక్యంలో. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని 5:12 ఉంది. దానియేలు నమ్మకస్తుడని చెప్పి 6:4 ఉంది. దానియేలు దేవుని ఎదుట నిర్దోషి అని 6:23 ఉంది. దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించుకున్నవాడని 10:12 ఉంది. దానియేలు తనను తాను తగ్గించుకున్నటువంటి వాడని 10:12 చివరిలో ఉంది. మళ్ళీ 5 సంగతులు, దాంట్లో ఉన్నటువంటి వివరణ మరి సాయంత్రం యూత్ మీటింగ్లో మనం నేర్చుకుందాం. కాబట్టి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్. పెందలాడని ముగించేస్తాను, నేను ఎక్కువ సమయం చెప్పను. నాకు ఎంత తొందరగా ఇస్తే నేను అంత తొందరగా ముగించేస్తాను. మళ్ళీ పెందలాడి నేను కూడా వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ స్టే చేయను, నా దారి నేను వెళ్ళాలి కాబట్టి చెప్పి ముగిస్తాను. కాబట్టి అందరు రావడానికి ప్రయత్నం చేయండి. ఇంక ఇప్పుడు 5 నేర్చుకున్నారు, ఇంకొక 5 నేర్చుకోండి. ప్రభు చిత్తమై సార్ ఎప్పుడైనా వస్తే ఇంకొక 5 నేర్పిస్తాను. ఓకేనా? తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.